జుట్టున్నమ్మ ఏ కొప్పు పెట్టినా నడుస్తుందట. అట్లనే ఉంది ఇప్పుడు గౌతమ్ అదానీ ముచ్చట. పైసలుంటే మన దేశంలోనే కాదు పక్క దేశంలో కూడా న్యాయాన్ని కొనేయొచ్చు. ఇదే నిరూపించండు గౌతమ్ అదానీ. అమెరికాలో గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీ వీళ్ళకి సంబంధించిన ఒక కేసు మే 15వ తారీఖున చాలా కీలకమైన మలుపు తీసుకుంది. 2024 నవంబర్లో అమెరికాకు చెందిన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్, అట్లనే అమెరికాకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, ఈ రెండు సంస్థలు కలిసి సంయుక్తంగా గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీ మీద ఒక కేసు బనాయించారు. భారతదేశంలో సోలార్ ఎనర్జీ కాంట్రాక్టులను దక్కించుకోవడానికి ఈ అదానీ గ్రూపు విపరీతంగా అక్కడున్న అధికారులకు లంచాలు ఇచ్చింది. దగ్గర $250 మిలియన్ వరకు లంచాలు ఇచ్చింది అని చెప్పి ఈ రెండు సంస్థలు కలిసి సంయుక్తంగా ఆరోపణలు చేసింది. మరి అమెరికా వాళ్ళకి ఏంది లాస్ అంటే, ఇట్లా లంచాలు ఇచ్చి తీసుకున్న రిపోర్ట్ల ద్వారా అమెరికా నుంచి పెట్టుబడులు ఆహ్వానించింది. సో ఇవన్నీ అక్రమ మార్గంలో వెళ్తున్న పెట్టుబడులు, అట్లా అమెరికా పెట్టుబడిదారులకు మోసం జరుగుతుంది అనేది ఈ SEC అట్లాగే DOJ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్, అట్లాగే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, ఈ రెండు సంస్థల ప్రధాన అభియోగం ఇదన్నమాట. దీని మీద అప్పట్లో భారతదేశంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగినాయి. ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద విరుచుకుపడ్డాయి. దేశ పరువును తీసే పని గౌతమ్ అదానీ చేస్తే అతని మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోసినాయి. అయితే ఇట్లాంటి దారుణమైన కేసుని ఒక చిన్న అగ్రిమెంట్ ద్వారా పరిష్కరించుకున్నాడు గౌతమ్ అదానీ, అట్లాగే ఆయన అల్లుడు సాగర్ అదానీ. ఈ కేసును క్లోజ్ చేయడం కోసం అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్కి అట్లాగే గౌతమ్ అదానీకి మధ్య ఒక ఒప్పందం జరిగింది. దాని ప్రకారం $18 మిలియన్ గనక అక్కడి ప్రభుత్వానికి పెనాల్టీగా కడితే ఈ కేసును విత్డ్రా చేసుకుంటాం అని చెప్పేసి అక్కడ SEC అట్లాగే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, ఈ రెండింటి మధ్యలో జరిగిన ఒప్పందం వల్ల అదానీ మొత్తానికి ఈ కేసును క్లోజ్ చేసుకోగలిగాడు. ఈ మొత్తం $18 మిలియన్ గౌతమ్ అదానీ $6 మిలియన్, అట్లాగే అతని మేనల్లుడు సాగర్ అదానీ $12 మిలియన్ చొప్పున పంచుకొని ఈ కేసును అక్కడ క్లోజ్ చేయించుకున్నారు. అమెరికా చట్టాల్లో ఒక ప్రత్యేకమైన వెసులుబాటు ఉంది. దాని ప్రకారం ఏంటంటే, మేము తప్పు చేసినట్టు అంగీకరించం, అట్లని ఆరోపణలు ఖండించం. అంటే ఒక విధంగా ఆరోపణలు ఒప్పుకుంటూనే ఇంకో దిక్కు మేము తప్పు చేయలేదు అని సమర్థించుకోవడం అన్నమాట. ఇట్లా సమర్థించుకోవడానికి కొంత పెనాల్టీ ఇస్తే ఇట్లా సమర్థించుకునే అవకాశం అమెరికా చట్టాల్లో ఉంది. కొంత పెనాల్టీ కనుక చెల్లిస్తే ఇట్లాంటి ఏం లేకుండా ఆ కేసును క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. అయితే అమెరికా వ్యవస్థలు ఎందుకు ఇంతలా వెనక్కి దక్కింది? ఏ శక్తి వీళ్ళ బ్యాక్గ్రౌండ్లో పనిచేసి ఏకంగా అమెరికా ప్రభుత్వం మీదనే, అమెరికా వ్యవస్థల మీదనే అదానీ గ్రూప్ విజయం సాధించడం అనుకున్న రహస్యం ఏంది? బయటికి తెలిసిన విషయం ఏంటంటే, అదానీ లీగల్ టీం ఏదైతే ఉందో ఇది అమెరికాకి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వీళ్ళతో సుదీర్ఘమైన సంప్రదింపులు జరిపింది. అంతేకాదు ఇది ఎక్కడో భారతదేశంలో జరిగిన కేసు, దాని మీద విచారించే పరిధి కానీ అట్లాగే తగిన ఆధారాలు కానీ మీ దగ్గర లేవు. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్ నుంచి ఏదో ఒక సెటిల్మెంట్ చేసుకుంటే ఊరికే తలనొప్పి పోద్ది అని చెప్పి అదానీ లీగల్ గ్రూప్ సూచించిందట. అంతేకాదు దాదాపు 100 స్లైడ్స్తో కూడిన ఒక ప్రెజెంటేషన్ని కూడా అక్కడ ఇచ్చిందట. అంతేకాదు న్యూయార్క్ టైమ్స్ ఈ పత్రిక కథనం ప్రకారం ఒకవేళ ఈ కేసును గనక ఎత్తేస్తే అమెరికా ఎకానమీలో $10 బిలియన్ పైగా పెట్టుబడులు పెట్టడానికి అదానీ గ్రూప్ సంస్థలు సిద్ధమైనవి అంట. అంటే $10 బిలియన్ పైగా ఖర్చు పెట్టి ఒక కేసుని ఎత్తేయించుకోగలిసినంత సంపాదిస్తురంటే, అంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకోగలిగిరంటే వీళ్ళ పరిస్థితి, వీళ్ళ అవినీతి ఎంతవరకు ఉందో ఆలోచించుకోవచ్చు. అంతేకాదు ఈ $10 బిలియన్ అమెరికా ఎకానమీలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అక్కడ 15,000కు పైగా ఉద్యోగాల్ని సృష్టించడానికి అదానీ గ్రూప్ సిద్ధంగా ఉన్నట్టు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో చెప్పింది. అంతేకాదు ఈ వార్త బయటికి రావడంతో అదానీ గ్రూప్ షేర్స్ ఒక్క రోజులో 3.5% పెరిగిపోయినాయి. ఆల్మోస్ట్ 17 నెలల నుంచి అదానీ గ్రూప్ మీద వస్తున్న ఆరోపణలన్నీ ఒక్క సెటిల్మెంట్తో తుడిచిపెట్టుకుపోయినాయి. సో ఈ మొత్తం మీద ప్రధానంగా బయటికి కనిపిస్తున్నది అదానీ లీగల్ టీమ్గా కనిపిస్తున్న భారతదేశంలో ఉన్న ఒక కీలకమైన శక్తి వీళ్ళ వెనక చాలా కీలకంగా వ్యవహరించిందనే ఆరోపణలు వస్తున్నాయి. అమెరికాలోని వ్యవస్థలు పెట్టిన ఈ కేసుల వల్ల అదానీ గ్రూప్స్కి మొత్తం గ్లోబల్ మార్కెట్ నుంచి పెట్టుబడులు పెట్టడానికి అవకాశం లేకుండా పోయింది. కానీ ఈ ఒక్క సెటిల్మెంట్తో మళ్ళీ అదానీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్ల నుంచి ఇన్వెస్ట్మెంట్లు ఆహ్వానించడానికి మళ్ళీ అవకాశం దొరికింది. అప్పట్లో భారతదేశ వ్యాప్తంగా తీవ్రమైన రచ్చ జరిగిన ఈ కేసు ఒక చిన్న సెటిల్మెంట్ ద్వారా అమెరికాలో పరిష్కృతం అయిపోయింది. అంతేకాదు తప్పు చేసి కూడా ఎట్లాంటి తప్పు ఒప్పుకోకుండా, అంతేకాకుండా తప్పు జరగలేదు అని కూడా చెప్పకుండా ఒక కేసును ముగించుకోవడం, ఇట్లాంటి ఒక అవకాశం అమెరికా చట్టాల్లో ఉండడం విశేషమే కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథనాల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.